మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు అయితే కేంద్రం నుంచి అయితే సిగ్నల్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రైతులకు వచ్చేసి మీకు జమ కానట్టయితే రోజు అయితే వీళ్ళకి వేస్తా 3 ఎకరాల 30 గుంటలు 4 ఎకరాలందరికీ నమస్కారం. మనం ఎప్పుడా ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు నుంచి అయితే మళ్ళీ పట్టాలేకపోతున్నాయండి. రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా పడిన వారు ఎవరైతే ఉన్నారో మీ అందరికి వచ్చేసి ఈ రోజుతోనైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రైతుల ఖాతాలను అయితే జమ కానున్నాయి. జై జవాన్ జై కిసాన్, రైతు లేనిదే రాజ్యం లేదు అని అంటారు కదా. రైతులందరికీ నమస్కారం అండి. రైతులు ఎవరైతే ఉన్నారో మీకైతే ఈ రోజు వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలను అయితే జమ కానున్నాయండి. ఈ రోజు వచ్చేసి మీకు ఇంతవరకు ఎవరికైతే జమ కాలేదో మీకు ఈ రోజు నుంచి అయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో 3 ఎకరాల 30 గుంటలు కానివ్వచ్చు వీళ్ళందరికీ వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఉన్నాయో జమ కానున్నాయండి. ఈ రోజు నుంచి ఫిబ్రవరి ఆఖరి వరకు అయితే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలను అయితే జమ కానున్నాయి. ఈ రోజు వచ్చేసి చూసుకున్నట్టయితే 4 ఎకరాల 10 గుంటలు 20 గుంటలు 30 గుంటలు 40 గుంటలు వీళ్ళకైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలను అయితే జమ కానున్నాయండి. మీకు ఎవరికైతే ఇంకా రైతు భరోసా డబ్బులు ఎవరికైతే పడలేదో మీ జిల్లా ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్టయితే నేనైతే మీకు తెలియజేస్తాను మీకు ఎప్పుడు పడతాయి అనే విషయంపై మీది ఏ జిల్లా నేనైతే లైవ్లో చెక్ చేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. రైతు భరోసా డబ్బులు మీకు ఎవరికైతే ఇంకా పడలేదో మీకు ఒక డౌట్ ఉండవచ్చు, 10 ఎకరాల వారికి కూడా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో పెంపు చేయనున్నారు. ఇప్పుడు ఏదైతే అలాగే రైతు రుణమాఫీ గురించి కూడా అఫీషియల్ అనేది అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతులు అయితే అప్పులు తీసుకొని అయితే బ్యాంకులలో తీసుకున్నారో ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ అయినాయో 2 ఎకరాల వారికి అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది. 3 ఎకరాల వారికి అయితే ఇంకా కాలేదు. అయితే ఎవరైతే రైతు రుణమాఫీ ఉందో 2 లక్షలు అయితే మాఫీ చేయనున్నారు. దీని గురించి అయితే అధికారులు అయితే ఒక స్పష్టానికి అయితే ఇంకా స్పష్టం అయితే చేయలేదు. ఆ రైతు రుణమాఫీ చేయకపోతే అయితే ఇక కాంగ్రెస్ అయితే ఏమో చూడాలి.